హలో అండి, నమస్తే. నేను లావణ్య. ఈరోజు మనం వైతీశ్వరన్ కోయల్ ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రమైన వైతీశ్వరన్ కోయల్ ఆలయ విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో శివుడు వైద్యనాథన్ స్వామిగాను, పార్వతీదేవి తైలనాయక్ గాను దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నవగ్రహాలలో ఒకటైనటువంటి అంగారక గ్రహం యొక్క గుడి కూడా ఇందులోనే మనకు దర్శనం చేసుకోవచ్చు. అంగారకుడిని మంగళ భగవాన్ గాను, కుజుడు గాను మనము ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ కుజగ్రహ దోషాలకి పరిహారం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన స్థలంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము అంగారకుడికి కుష్టు వ్యాధి సోకడం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గలేదట. అయితే చివరికి ఇక్కడ వైద్యనాథ స్వామిగా ఉన్నటువంటి శివుడు ఆ చర్మ వ్యాధిని, కుష్టి రోగాన్ని నయం చేయడం వల్ల ఆయనకి ఇక్కడ అంగారకుడి దర్శనం కూడా మనం చేసుకోవడానికి మనకి వీలు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా స్వామివారు వైద్యనాథన్ స్వామిగా ఉంటూ చర్మ రోగాలకి, మొండి జబ్బులకి ఇక్కడ పరిష్కారం చూపుతాడని ఒక ప్రసిద్ధి. అమ్మవారు తైలనాయక్గా ఆయుర్వేద తైలం చేతిలో పట్టుకొని మనకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మ. ఇక్కడ ప్రత్యేకత అంతేకాకుండా ఇక్కడ ఒక సిద్ధగుండం కూడా ఉంది. అది దానిలో మనము స్నానం చేసి లేదా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని మన పైనుంచి ఒక బెల్లం ముక్క తిప్పి ఆ నీటిలో వేయాలి. ఆ నీటిలో వేయడం వల్ల బెల్లం అందులో కరుగుతుంది. దానివల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యాలు అలాగే కరిగిపోయి తగ్గిపోతాయని ఇక్కడ నమ్మకము. ఈ ఆలయంలో నుంచి కొద్దిగా ముందుకు రాగానే మనకి ద్వారానికి ఎదురుగానే వెదురు బుట్టలు ఉంటాయండి. ఆ వెదురు బుట్టలలో మిరియాలు, గల్లుప్పు మనము గుడిలోకి వస్తూ ఉండగానే అమ్ముతూ ఉంటారు బయట. అవి తీసుకొని వచ్చి అవి మనము తల మీదికి వెళ్ళి ఎడమవైపు నుంచి 3 సార్లు తిప్పుకొని ఆ వెదురు బుట్టలల్లో వేయాల్సి ఉంటుంది. అలా పాడేయడం వల్ల కూడా మన మీద ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, అనారోగ్య సమస్యలు కానీ తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకము. ఈ గుడిలో ఒక ఆచారంగా నడుస్తూ ఉందండి. అంతేకాకుండా ఇక్కడ పండితులు అనువంశికంగా తమకు సంక్రమించినటువంటి నాడీ జోష్యము, బొటన వ్రేలు ముద్ర ద్వారా తాళపత్ర గ్రంథాలలో మన భవిష్యత్తు చెబుతారని ఇక్కడ మనకి ఎక్కువగా నమ్ముతారండి. ఇక్కడ మొత్తం మనం బయట చూసినట్లయితే అవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం స్పష్టంగా తెలుసుకున్నాకనే మనము చూయించుకోవాల్సి ఉంటుందండి. తొందరపడకూడదు ఇక్కడ, ఎందుకంటే చుట్టుపక్కల చాలా వరకు వాళ్ళే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే రామాయణ కాలంలో జటాయువుని ఇక్కడే దహనం చేశారని ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు ముత్తుకుమార స్వామి, నటరాజస్వామి, సోమస్కందుడు, అంగారకుడు, దుర్గాదేవి, దక్షిణామూర్తి, సూర్యభగవానుడు, జటాయువు మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో మనము చుట్టూ పెద్ద ఆలయ విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీను ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ చర్మ వ్యాధులు, అనారోగ్యాలు, నరదృష్టి, దృష్టి దోషాలు పోవడానికి ముఖ్యమైన స్థలంగా ఇక్కడైతే చెప్పుకోవచ్చు. అందులోనూ ఇక్కడ శివుడు వైద్యనాథుడుగా ఉండటము, అమ్మవారు తైలనాయకిగా ఆయుర్వేద వైద్యంగా చేస్తూ ఉండటము ఇక్కడ బాగా ప్రజలలో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే మొండి వ్యాధులు కూడా ఇక్కడ తగ్గిపోతాయని ఇక్కడ ఆలయం యొక్క ప్రసిద్ధిగాంచిందండి. అయితే ఇక్కడికి ఆలయానికి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ రాష్ట్రాల నుండి వారానికి 1-2 ట్రైన్లు తప్ప కుంభకోణానికి ఎక్కువగా ట్రైన్స్ లేవు. కాబట్టి మీరు హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నం నుండి కానీ చెన్నై చేరుకొని అక్కడ నుండి చిదంబరం నుండి కానీ, మైలాదుతురై నుండి కానీ మనం చేరుకోవచ్చు. చెన్నై నుండి 235 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చిదంబరం నుండి 27 కిలోమీటర్ల దూరంలో, మైలాదుతురై నుండి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇక్కడ బస్సు, ఆటో, క్యాబు సౌకర్యాలు కలవండి.
ఇక్కడ స్వామివారు వైద్యనాథన్ గాను, అమ్మవారు తైలనాయక్ గాను మనకి దర్శనమిస్తారు. దర్శనం చేసుకోండి. తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.